Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 31, verse 6. ఈ రోజు మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం నుండి తీసుకొనబడింది. He it is that doth go with thee, he will not fail thee nor forsake thee. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. These are the words of Moses to the people of Israel before they entered the promised land. ఈ మాటలు ఇశ్రాయేలీయుల ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించేదానికి ముందుగా మోషే చెప్పిన మాటలు. Since Moses was not permitted to enter, he encouraged them by telling about God's faithfulness. మోషే వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి ఆయనకు అనుమతి దొరకని కారణాన్ని బట్టి ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఆయన ప్రోత్సహిస్తూ చెప్తున్న మాటలు. He is speaking about God's faithfulness. దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి వారితో మాట్లాడుతున్నారు. The God of Israel exhorted his people to be strong and courageous. ఇశ్రాయేలీయుల దేవుడు మీరు ధైర్యంగాను నిబ్బరం కలిగి ఉండాలని వారిని ప్రోత్సహిస్తున్నారు. He reassured them that he would be with them always to lead and to comfort and to support and to help them. వారిని నడిపించడానికి, వారికి సహాయం చేయడానికి, వారికి ఆదరించడానికి, వారికి ఆధారంగా ఉంటానని మరొకసారి వారికి భరోసానిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. And when we see the world, they make two errors. లోకంలో మనం చూస్తే రెండు పొరపాట్లు తప్పిదాలు The చేస్తున్నారు. first is మొదటిది, that it tells people to be weak and afraid. ప్రజలు బలహీనంగాను మీరు భయపడేవారుగా ఉండాలి, భయపడాలి అంటారు. By saying like that, it encourages to run away from problems and to be in a safe zone. ఆ విధంగా చెప్పుట వలన సమస్యలు వచ్చినప్పుడు భయపడి పారిపోయి సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలన్నట్టు చెప్తారు. Oh, I cannot face this problem. అమ్మో, ఈ సమస్యని నేను ఎదుర్కోలేను. So they want to be in the safe zone. ఆ విధంగా వారు సురక్షితమైన ప్రాంతంలో And the ఉండాలనుకుంటారు. second error is quite opposite. రెండవ తప్పిదము దీనికి వ్యతిరేకమైనది. It says that you should be strong and courageous. నీవు ఎంతో ధైర్యంగా ఉండాలి, నీవు నిబ్బరంగా ఉండాలంటారు. But in your own strength or because of something in yourself. అయితే నీ యొక్క సొంత శక్తి సామర్థ్యాలను బట్టి, నీలో కూడా ఏదో ఉన్న కారణాన్ని బట్టి ఆ విధంగా నీవు ఉండాలి అంటారు. But sad to say, both are errors. విచారకరమైన సంగతి, ఈ రెండు కూడా తప్పిదాలే. For a believer, it is quite different. విశ్వాసి మాటకు వస్తే ఇది పూర్తిగా వేరుగా ఉంటుంది. The truth is that there is no one we need to fear because we fear God. సత్యం ఏమిటిదంటే దేనికి ఎవరికి భయపడే అవసరం మనకు లేదు, ఎందుకనగా మనము దేవునికి భయపడతాం కాబట్టి. One saint, Lufina Lourdraj, said like this: లుఫినా లూర్ద్రాజ్ అనేటువంటి ఒక భక్తుడు చెప్పినాడు, even if I am in a place where light cannot sweep through, చూడండి, ఎక్కడైతే వెలుతురు కూడా చొరబడినటువంటి ప్రాంతంలో నేను ఉంటానో there also God's grace will reach me and save me. అక్కడ కూడా దేవుని కృప నా దాకా వస్తుంది, నన్ను కాపాడుతుంది. Jesus told his disciples in Matthew 10:28, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పినాడు, do not be afraid of those who kill the body and after that can do no more, but I will show you whom you should fear. Fear him who after your body has been killed has authority to throw you into hell. 10:28. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి భయపడకుడే గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. Therefore fear God. కాబట్టి దేవునికి భయపడాలి. What is fearing God? దేవునికి భయపడడం అంటే ఏమిటిది? It is nothing but trusting him fully. ఇది ఏదో కాదు, కానీ సంపూర్ణముగా దేవుని యందు నమ్మిక ఉంచాలి. What can man do to you? చూడండి, నరమాత్రుడు నీకేమి చేయగలడు? The Lord is your protector and strength. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీకు బలమై ఉన్నాడు. Today Christians in the world are persecuted. ఈ రోజు లోకములో క్రైస్తవులు హింసించబడుతున్నారు. Yet we need not fear them who trouble our body. అయినను మన దేహములను ఇబ్బంది పెట్టించి బాధ పెట్టే వారికి మనం భయపడే అవసరం లేదు. Same situation we see in the Old Testament as well as New Testament times. ఇవే పరిస్థితులు పాత నిబంధన కాలంలోను క్రొత్త నిబంధన కాలంలోను మనం చూస్తాం. Whoever stood for God, they were persecuted. దేవుని కొరకు, దేవుని పక్షంగా నిలబడిన వారు ఎవరైనా హింసించబడతారు. Because they were bearing the name of the Lord. ఎందుకనగా దేవుని నామమును వాళ్ళు భరిస్తున్నారు. So in the verse for our meditation today, if we read the whole verse, the Lord says, కాబట్టి నేటి దిన మన ధ్యానం కొరకైనటువంటి ఈ వచనంలో మన వచనం అంతా కూడా మనం గమనిస్తే దేవుడు చెప్తున్న మాట, firstly, be strong. మొదటిది ఏమంటున్నాడంటే నీవు ధైర్యంగా ఉండుము. In the New Testament perspective, కొత్త నిబంధన దృక్పథంతో చూస్తే much emphasis has been placed in the church on being weak.
church is a weak thing, church is a weak thing, they are telling. సంఘము అనే అంశానికి వచ్చేసరికి ఇది చాలా బలహీనమైన విషయాలు కలిగినవని చెప్తా ఉంటాం. But God is asking us to be strong. అయితే దేవుడు మీరు ధైర్యంగా నిబ్బరంగా ఉండమంటున్నారు. Jesus called us to be meek in the Beatitudes in Matthew 5:5. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో యేసుప్రభు వారి ధన్యతల గురించి ఆయన చెప్తున్నప్పుడు సాత్వికులుగా ఉండుడి అన్నాడు. He asked us to be meek, not weak. మనం సాత్వికులుగా ఉండాలి అని చెప్పాడు కానీ బలహీనంగా ఉండాలని చెప్పలేదు. What is the meaning of meekness? సాత్వికం అంటే అర్థం ఏమిటి? Meekness means one is strong but he is able to do harm. చూడండి, సాత్వికుడు అంటే బలం కలిగిన వాడే, ఏదైనా హాని కూడా చేయగలడు, but restrained and gentle. కానీ తాను తన కోపాన్ని ఉద్రేకాన్ని అంచుకొని సాధువుగా ఉంటాడు, మృదువుగా ఉంటాడు. Meekness is keeping the strength under control, the power under control. సాత్వికం అంటే నీకు బలం ఉన్నా గానీ దాన్ని అణుచుకోవడం. Yes, you are strong. నీవు బలవంతుడివే, You are capable. నీవు సమర్థుడవే, But you are keeping all your strength under control. That is meekness. కానీ నీకున్న నీ బలము శక్తి అంతా కూడా నీ స్వాధీనంలో అంచుకుంటున్నావు. అది సాత్వికం. God would have his children to be capable. దేవుడు తన ప్రజలు సామర్థ్యం గలవారుగా ఉండాలని కోరుతున్నాడు. There will be times when physical strength fails. చూడండి, కొన్ని సందర్భాల్లో భౌతికమైనటువంటి శక్తి క్షీణించిపోయే సమయం ఉంటుంది. But moral strength and spiritual strength and courage should accompany the born again even on their deathbeds. అయితే తిరిగి జన్మించిన వారి మాటకొస్తే నైతికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ ధైర్యం కూడా మరణ పడకం వరకు కూడా వాళ్ళకు ఉంటుంది. So the first thing is be strong. మొదటిది నువ్వు బలము కలిగి ఉండాలి, నిబ్బరముగా ఉండాలి. And secondly the Lord says, రెండవదిగా దేవుడు చెప్తున్నాడు, the second thing mentioned in the verse is be courageous. రెండో మాట ఇక్కడ ఉపయోగించబడింది, నీవు ధైర్యముగా ఉండాలి. Much of the time in general strength is manifested in courage. సాధారణంగా ఎక్కువ సందర్భాల్లో బలము అనేది నీ ధైర్యాన్ని బట్టి కనపరచబడుతుంది. God's concern was that his people should not be afraid of the enemies when they face them in the promised land. దేవుని యొక్క పట్టింపైన భారం అంతా ఏమిటంటే దేవుని ప్రజలైన వారు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ మనుషులకి, ఆ శత్రువులకు భయపడకూడదు. Had not God promised them that promised land? చూడండి, ఆ వాగ్దాన దేశం గురించి దేవుడు వాగ్దానం చేయలేదా వీళ్ళకి? Yeah, he promised it right from the days of Abraham. అబ్రహాము కాలము నుండి కూడా వాగ్దానం చేస్తూనే ఉన్నాడు. And the third truth in this verse is, ఈ వచనంలో ఉన్న మూడవ సత్యం, first one is be strong. మొదటిది నిబ్బరంగా ఉండాలి, Secondly be courageous. రెండోది ధైర్యంగా ఉండాలి. And the third one is, మూడవ మాట, the Lord your God goes with you. నీ దేవుడైన యెహోవా నీతో కూడా వస్తున్నాడు. Yeah, Apostle Paul experientially wrote this in 2 Corinthians 12:9. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. What Paul is writing? పౌలు ఏమని రాస్తున్నాడు? He said unto me, my grace is sufficient for thee, for my strength is made perfect in weakness. Most gladly therefore will I rather glory in my infirmities, that the power of Christ may rest upon me. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. It is true that God's power is made perfect in our weakness. మన యొక్క బలహీనతల్లో దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది అనేది వాస్తవం, సత్యం అది. So when the power of God is made perfect, therefore you need not be weak and ineffective. దేవుని యొక్క శక్తి పరిపూర్ణమగుచున్న కారణాన్ని బట్టి నువ్వు బలహీనంగాను చాతగానే వాడుగా ఉండే అవసరం లేదు. What does Paul's statement mean? పౌలు చెప్పిన ఈ మాట భావం ఏమిటి? Whenever strength ends, ఎప్పుడెప్పుడైతే శక్తి పోతుందో, ఉడిగిపోతుందో, of course our strength is very limited, అయితే మనకున్నటువంటి శక్తి బలం అనేది పరిమితి గలదు. then immediately God's strength starts operating and his strength is infinite. అప్పుడు వెంటనే దేవుని శక్తి మనలో కార్యం చేయడం మొదలు పెడుతుంది. దానికి పరిమితులు, హద్దులు లేని శక్తి. That's why the more we are weak, the more we are strong. అందుకనే మనం ఎంత ఎక్కువగా బలహీనం అయిపోతున్నామో అంత ఎక్కువగా బలము పొందుతా ఉంటాం. If I say this word before the world will consider it as foolishness. లోకస్తుల్లో నేను ఈ మాట గాని చెప్తే బుద్ధిహీనుడు అంటారు. Because it is against the natural principle. ఎందుకంటే సహజ సిద్ధమైన నియమానికి ఇది విరుద్ధం. What this man is telling, when he is weak he is strong. What is this paradoxical statement? బలహీనుడుగా ఉన్నప్పుడు నేను బలవంతుడు అంటాడు. ఇదేమిటిది? చెప్పే మాటలకి
ఎంత వైవిధ్యంగా But ఉంది. it is the experience of the people of God who depend on Him. అయితే దేవుని పైన ఆధారపడిన దేవుని ప్రజల యొక్క అనుభవం ఇది. Since it is their personal experience, none can deny it. ఇది వారి యొక్క వ్యక్తిగతమైన అనుభవం కాబట్టి ఎవరు కూడా కాదు అనడానికి లేదు, తిరస్కరించడానికి లేదు. So in our own lives, మన సొంత జీవితాల్లో the కూడా moment our physical strength, our own wisdom is drained off, when we are weak, when God's wisdom, God's strength comes into us, then we are so strong, we can do exploits. భౌతిక సంబంధమైనటువంటి మన శక్తి తగ్గిపోయినప్పుడు, మన జ్ఞానం తగ్గిపోతున్నప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము మనలో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఎంతో బలవంతులము, జ్ఞానులం అవుతాం. We can do exploits for the Lord. దేవుని కొరకై గొప్ప కార్యాలు, శూర కార్యాలు చేయగలం. So the Israelites had God's promises stating that God will go before them in all battles. ఇశ్రాయేలీయులకు ఉన్న వాగ్దానం ఇది. వారు ఎదుర్కొనే యుద్ధాలన్నిటిలో కూడా దేవుడైన యెహోవా వారితో కూడా వస్తున్నాడు అని. As New Testament Israelites, as believers in Lord Jesus Christ, we can claim all those promises. కొత్త నిబంధన ఇశ్రాయేలీయులుగా, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసులముగా ఈ వాగ్దానాలన్నీ మనము కూడా కోరుకోవచ్చు. He will come with us. ఆయన మనతో కూడా వస్తాడు. Let us be assured of His presence. కాబట్టి ఆయన సన్నిధి మనతో కూడా ఉంది అన్నది నిశ్చయపరచుకుందాం. And the fourth thing in this verse ఈ వచనంలో ఉన్న 4వ సంగతి, He will never leave you nor forsake you. ఆయన నిన్ను ఎన్నడు విడువడు, ఎన్నడు ఎడబాయడు. God is faithful. దేవుడు నమ్మదగినవాడు. Many times in the Old Testament we read that God only fought the battles of Israel and Judah when they looked unto God. అనేక పర్యాయాలు మనం పాత నిబంధనలో చూస్తున్నాం. ఇశ్రాయేలీయుల పక్షంగా అయినా, యూదా వారి పక్షంగా అయినా వారు యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు వారి పక్షంగా ఉండినాడు, వారు యుద్ధంలో గెలిచినారనే మాట చదువుతాం. Exodus 14 chapter verses 13 and 14 affirms the same. నిర్గమకాండం 14వ అధ్యాయము 13, 14 వచనాలు ఆ మాటనే నిశ్చయపరుస్తున్నాయి. Moses told Israelites that they will never see those Egyptians whom they were seeing on that day. మోషే ఇశ్రాయేలుతో చెప్పినారు, మీరు చూచిన ఈ ఐగుప్తులని మరెన్నడూ చూడరు. He said that the Lord shall fight for the Israelites. ఆయన ఇంకా చెప్పినారు, దేవుడు ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం The చేస్తాడు. same was witnessed by all Israelites on that same day. ఆ దినమే ఇశ్రాయేలు అందరూ కూడా ఈ విషయమై వాళ్ళు సాక్ష్యమిస్తారు. Even during the days of King Asa, ఆసా రాజు కాలంలో కూడా when 10 lakhs Cushites came against Judah, 10 లక్షల మంది కూషీలు యూదా వారికి విరుద్ధంగా వచ్చినప్పుడు God gave them victory in a miraculous way. దేవుడు ఎంతో ఆశ్చర్యకరమైన విధానములో వాళ్ళకి విజయం ఇచ్చినారు. Same thing is repeated during the reign of King Jehoshaphat, the son of Asa. ఇదే మరలా యెహోషాపాతు పరిపాలన కాలంలో కూడా, అంటే ఆసా కుమారుడైన యెహోషాపాతు రాజ్యం వెళ్ళినప్పుడు కూడా జరిగింది. Yeah, 3 armies came against Jehoshaphat. 3 సైన్యం వారు యెహోషాపాతుకు విరుద్ధంగా వచ్చిన Such యుద్ధానికి. examples are many in the Bible. ఈ విధమైన ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో అనేకములుగా ఉన్నాయి. Abide in Jesus Christ all the time. ఎల్లప్పుడు కూడా యేసుక్రీస్తునందు నిలిచి ఉండాలి. When the branch abides in the vine, it can draw all the needed sap or strength from the vine. ఎప్పుడైతే తీగ ద్రాక్షవల్లికి అంటుకట్టబడి ఉంటుందో దానికి అవసరమైన సారము, శక్తి అంతా కూడా అది పొందుతుంది, అధికంగా ఫలిస్తుంది. Always do His will. ఎప్పుడు కూడా ఆయన చిత్తమును చేయాలి. Then no matter what, He will never forsake you. అప్పుడు ఏది ఏమైనా దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. If you are seeking Him and His righteousness, ఆయన నీతిని, ఆయనని అంటే దేవుణ్ణి నువ్వు వెతుకుతా ఉంటే all things will be added to you. సమస్తమును నీకు అనుగ్రహించబడతాయి. Father forsook Jesus on the cross for a moment, as we read in Matthew 27:46. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో మనం చదివిన ప్రకారం తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని శిలువ మీద కొన్ని క్షణాలకి వదిలిపెట్టినాడు ఆయన. So that He could save us and never leave us. తద్వారా మనల్ని రక్షించి ఎన్నడూ విడిచిపెట్టకుండా ఉండాలని. He says, abide in me, I will abide in you. John 15:4. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం, మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటానంటాడు. Today, the indwelling Holy Spirit in our lives teaches us and guides us in all things. ఈ రోజు మన యందు నివసించున్నటువంటి పరిశుద్ధాత్మ అన్ని విషయాలను మనకు బోధిస్తూ అన్ని విషయాలలో మనల్ని నడిపిస్తుంది. As we continue in this life journey, ఈ జీవిత యాత్రలో మనం కొనసాగుతుండగా great challenges will be there. గొప్ప గొప్ప సవాళ్లు ఎదుర్కొంటాం. Perpetual daily difficulties will be there. నిరంతరము మనకి కష్టాలు ఉంటానే ఉంటాయి. His grace and His presence are sufficient for us. చూడండి, ఆయన యొక్క సన్నిధి, ఆయన కృప మనకు చాలినది. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, believe this and follow the Lord. దీని యందు నమ్మిక ఉంచండి, ప్రభువుని వెంబడించండి. His omnipotence, His omnipresence and His omniscience will encourage and support us in all the experiences of our life. మన జీవితంలో ఎదుర్కొనే అనుభవాలన్నింటిలో కూడా దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడైనటువంటి దేవుడు తోడుగా ఉంటాడు. Cast all your burdens and anxieties upon Him.
నీ భారము నీ చింత యావత్తు ఆయన మీద వేయి. And he cares for you. ఆయన నీ గురించి చింతించుచున్నాడు. So may the Lord help you. కాబట్టి దేవుడు నీకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how many wonderful promises thou hast given unto us, O Lord, in the word of God. దేవుని వాక్యములో ఎన్ని అద్భుతమైన వాగ్దానాలు మీరు మాకు ఇచ్చారు. When we are born again, O Lord, we are becoming the New Testament Israelites. మేము తిరిగి జన్మించిన నాడు క్రొత్త నిబంధన ఇశ్రాయేలుగా మార్చబడ్డాం. And we can claim all the promises thou hast given unto the people of God in the Old Testament. పాత నిబంధనలో దేవుని ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మేము కూడా కోరుకోగలం. That's why many times we lift our Bibles and we will sing the song, every promise in the book is mine. ఆ కారణాన్ని బట్టి బైబిల్ ఎత్తి మేము బైబిల్ పల్లవి పాడుతున్నాం. గ్రంథ వాగ్దానములు అన్నీ నావి అని We పాడుకుంటాం. thank thee for the men of God like Moses. మోషే లాంటి గొప్ప దైవజనులు బట్టి వందనాలు What చెల్లిస్తున్నాం. an encouragement, though he is not going to the promised land, but he is encouraging the people who are going to the promised land. ఆయన వాగ్దాన దేశంలోకి వెళ్ళకపోయినా దేవుని ప్రజల్ని వాగ్దాన దేశంలో వెళ్ళడానికి ప్రోత్సహిస్తున్న ఆ సందర్భం మాకెంతో ఆదరించేది. For important things we have learned from this verse today. ప్రభువా, ఈ రోజు ఈ వచనం ద్వారా 4 ప్రాముఖ్యమైన సంగతులని మేము He నేర్చుకోగలిగినాం. told us, be strong, ప్రభువా, నిబ్బరముగా ఉండుడి అన్నాడు. be courageous. ధైర్యముగా ఉండమన్నాడు. You told us, O Lord, I will never leave you. నేను నిన్ను ఎన్నడూ విడిచిపెట్టనని మీరు మాతో చెప్పినారు. I will come with you. నేను మీతో కూడా వస్తున్నానన్నారు. What wonderful promises are these, O ప్రభువా, Lord. ఎంత అద్భుతమైన వాగ్దానాలు ఇవన్నీ కూడా. Throughout this day, throughout our lifetime, help us to claim these promises and be benefited. ఈ దినమంతయు మా జీవిత కాలమంతయు ఈ వాగ్దానాలు కోరుకుంటూ మేలు పొందువారముగా చేయండి. Speak to us more and more. మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. Help us to be courageous. ప్రభువా, మేము ధైర్యంగా ఉండేదానికి సహాయం చేయండి. Help us to fear the one who can, O Lord, throw our soul into hellfire, not the one who persecute our body. ఓ ప్రభువా, మా ఆత్మలను కూడా నరకములో నశింపజేయవానికే భయపడేవారుగా చేయండి. అంతేగాని శరీరంలో బాధ పెట్టేవాడికి భయపడకుండా చేయండి. Help us to understand more and more. దేవా, ఇంకా అధికంగా మేము అర్థం చేసుకునే దానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.